ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎంత తీసుకున్నామో చూసుకోండి. నడుము కొలత వచ్చేసి 9 ఇంచెస్ వచ్చింది. తర్వాత 1.5 ఇంచ్ ఖర్చుకు పెట్టుకున్నాము. తర్వాత వచ్చి 1/2 ఇంచ్ మనం ఎదర ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి కూడా కోసం ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఓకేనా? ఇంకొకసారి చెప్తున్నాను. వెనకాల నడుము కొలత 9 ఇంచెస్, అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఓకే. తర్వాత ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇంకొక 1/2 ఇంచ్ ఫ్రంట్ ఊక్స్ పట్టి తాళ్ళు పట్టి మడత పెట్టడం కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. అంటే టోటల్గా ఇది వచ్చేసి అసలైన లైన్. షేప్ పట్టి వెడల్పు చూద్దామండి. వన్ సైడ్ వచ్చేసి ఊక్సులు పట్టి దగ్గర 3 ఇంచెస్ సరిపోతుంది ఏ సైజు వాళ్ళకైనా. ఈ చివరన చంక కుట్టు దగ్గర 3.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఈ విధంగా లైన్ అయితే గీసేసుకోండి. ఫ్రంట్ షేప్ వచ్చే దగ్గర డాట్ వచ్చే దగ్గర 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచు లోపలికి లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా అంతేనండి. షేప్ బెల్ట్ అది రెడీ అయిపోయింది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇవి ఫ్రంట్కే రావాలని ఇక్కడ ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఈ టక్స్ వచ్చినవి కూడా ఎప్పుడు కూడా ఈ విధంగా రావాలి. ఇది కరెక్ట్గా ఊక్స్ బెల్ట్ థర్డ్ బెల్ట్ వచ్చినప్పుడు ఇక్కడ రావాలి. ఇలా ఈ విధంగా రావాలి. ఊక్స్ పట్టి తాళ్ళు పట్టి వస్తుంది కదా, అక్కడైతే ఈ టక్స్ పెట్టిన క్లాత్ రావాలి. చంక దగ్గర మాత్రమే నార్మల్గా 3.5 ఇంచ్ తీసుకున్నది ఇక్కడికి రావాలి. 3 ఇంచెస్ తీసుకున్నది ఎప్పుడు కూడా ఇక్కడికే రావాలి.